ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మొత్తం 75% పీపుల్ అందరికీ పండుగ వచ్చిందండి. ఎలక్షన్స్ వచ్చినాయండి. మనకి ఇప్పుడు ఎన్ని వేలు డబ్బులు వస్తాయా, ఎన్ని ఓట్లు ఉన్నాయి మన ఇంట్లో, ఎన్ని వేలు ఏ పార్టీ నుంచి వస్తాయని ఆలోచించుకుని లెక్కలు పెట్టుకునే స్టేజ్కి మనల్ని దిగజార్చేసిన ఈ రాజకీయ నాయకులకి మనం ఈసారి ఎలక్షన్స్లోనే బుద్ధి చెప్పకపోతే రాష్ట్రంతో పాటుగా దేశాన్ని కూడా అధోగతి పాలు చేసిన వాళ్ళం అయిపోతామని ఒక్కసారి ఓటర్లందరూ ఆలోచించుకోండి. నిజానికి 75 ఏళ్ళు దాటిపోయింది, మనకి స్వాతంత్రం వచ్చి అని చెప్పుకుంటున్నాం. అసలు ఆ స్వాతంత్రం రావడానికి అన్ని 1600లో అడుగుపెట్టిన బ్రిటిషర్స్ నుంచి ఎన్ని ప్రాణాలు పోయినాయో, ఎంతమంది తమ ఆస్తులు ధన ప్రాణాలన్నీ పోగొట్టుకుని మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు అన్న ఆలోచన కనీసం మన ఎవ్వరి బ్రెయిన్స్లోకి రావటం లేదు సార్ కదా. చదువుకున్న వాళ్ళంతానేమో దారుణంగా ఇంట్లో కూర్చుని ఓటు వెయ్యకుండా హాయిగా టీవీల ముందు కూర్చుంటుంటే, చదువుకోలేని వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి లైన్లో నుంచుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకున్న వాళ్ళకంటే అండి చదువు లేని వాళ్ళే కాస్త వాళ్ళ బాధ్యతని డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. డబ్బుల కన్నా చేయగలుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, చదువుకున్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఓటు వేయకపోతే మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఒక కుటుంబంలో ఒక యజమాని కనుక సరిగ్గా లేకపోతే ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఏ విధంగానో, ఓటు వేయకపోతే కూడా మీరున్నా లేకపోయినా ఈ రాష్ట్రానికి అంతే అని ఆలోచించుకోండి. మృత సమానం కింద లెక్కకొస్తాము మనం ఓటు వేయకపోతే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది మనది. ఈ రాజకీయ పార్టీలన్నీ అండి అవినీతిమయం చేసేసండి, వాళ్ళు అవినీతి పరులు అయిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని అవినీతిమయం చేసేసారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఓటుకి ఎలక్షన్స్ వచ్చినప్పుడే పంచిపెట్టారు. ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టేసి అన్నింటి రేట్లు, ట్యాక్సులు పెంచేశారు. పెరిగిపోయిన కరెంటు బిల్లులు కానీ, పెరిగిపోయిన ధరలు కానీ ఎవ్వరికే పట్టడం లేదు. పంచిపెట్టేసిన డబ్బులు చూసుకుంటున్న మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఒక్కసారి ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓటు వజ్రాయుధం అండి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. 70% కాదు, బీహార్లో అయితే మనం 40% వచ్చినాయి అని విన్నప్పుడు గుండె చెరువైపోతుందండి. చదువుకున్న వాళ్ళంతా ఆలోచించుకుని ఒక్క ఓటుతో అండి మొత్తం మారిపోతుందండి, రిజల్ట్ మారిపోతుంది. సరైన నాయకులు ఎందుకు ఎంచుకున్నామండి? ఇప్పుడు మనకి సరైన నాయకులు కూడా నిలబట్టలేదు. వాడు కొంచెం ఎక్కువ తిన్నాడు, వీడు తక్కువ తిన్నాడు, వీడి వల్ల కొన్ని పనులు అవుతాయి, వీడి వల్ల కొన్ని పనులు అవ్వవు. ఇలా తయారైన వాళ్ళు కనీసం చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుని ముందుకొచ్చి ఓటు వేసినట్లయితే మనం సరైన నాయకుల్ని కొంచెం కాకపోతే కొంచెం అన్న ఎంచుకోగలుగుతామని నేను ఒక్కసారిగా ప్రజలందరినీ ఆలోచించుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కులం పిచ్చి పట్టించేసారండి. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఎంత దోచేసుకున్నారో ఇప్పుడున్న రాజకీయ నాయకులు దానికి 4 రెట్లు దోచేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు కనుక ఆలోచించి ఓటు వెయ్యకపోతే, ఓటు హక్కు ఉండి వెయ్యలేని వాళ్ళకైతే చేసిన ఆ అన్యాయం వల్ల ఈ రాష్ట్రానికి జరుగుతున్నది ఏంటంటే, మనం ఎప్పటికీ ఇలాగా తినడానికి వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద, ఫ్రీగా ఇచ్చే బియ్యం మీద ఆధారపడి బతుకుతాం. అదే మీరు ఆలోచించుకున్నట్లయితే వాళ్ళకి అధికారం మనం ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాలు ఒక నాయకుడికి ఇచ్చారంటే వాడు ఒక 5 తరాలకి సంపాదించేసుకుని వాడు పోయిన తర్వాత ఎవడు తింటాడో కూడా తెలియని పరిస్థితుల్లో వాడు సంపాదించుకుని కోట్లు మూట కట్టుకుంటున్నారు. మనం ఏంటంటే అభివృద్ధి లేకుండా మన పిల్లలకి కనీస సౌకర్యాలు వాళ్ళు ఇచ్చారు, భిక్షేసినట్టు తీసుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించుకుని ప్రతి ఒక్క పౌరుడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం వల్ల యువత అంతా ఆలోచించి స్టేజ్కి వచ్చింది. రాజకీయాలు మనవి కావు అన్న స్టేజ్ నుంచి ఈ రాజకీయ వ్యవస్థ మనదే అన్న స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఇక్కడి నుంచి యువత అంతా ముందుకొచ్చి ఓటు వేసేలాగా ప్రతి ఒక్క పౌరుడిని ఎడ్యుకేట్ చేస్తూ మీ ఓటు మీరు సక్రమంగా వినియోగించుకుని మీ చుట్టుపక్కల వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించండి, చదువుకున్న వాళ్ళని ముందుగా వేయించండి అని యువత విజ్ఞప్తి చేస్తున్నానండి యువతకు అందరికీ. ఈ సందర్భంగా నేను మనకి కులంతో పట్టింపు లేకుండా ఏ కులం నాయకుడైనా పర్వాలేదు, నిజాయితీపరుడు అయి ఉండాలి అని ఒక్కసారి ఆలోచించుకొని రాష్ట్ర ప్రజానీకం అంతా ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.